అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మాజీ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. నదీ గర్భంలో నిర్మించే ఈ రాజధాని ఎలాంటి పరిస్థితుల్లో శాస్త్రీయం కాదని, ఇక్కడ అనవసరంగా భూ సమీకరణ చేస్తున్నారనేటువంటి కామెంట్లు చేశారు. What Chandrababu Naidu is doing is he is building the capital, so-called capital, in a river basin. విజయవాడ ఎక్కడ ఉన్నప్పుడు ఆయన చెప్పిన ప్రకారం నదీ గర్భంలో ఉంది. మనం ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా తప్పుపట్టారు. నారాయణ గారు మొత్తం ఇచ్చేసాము, రైతులందరికీ ఇచ్చేసామని చెప్తారు. ఇచ్చారు ఆన్ పేపర్, ఫిజికల్ గా ఏది ఒక్క దెబ్బతో 4 పెట్లు కొట్టాడు. అది అర్థం చేసుకుంటే ఫెయిల్ అయింది ఎవరంటే కూటమి. 1500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడితే నడవడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. రాజధాని అమరావతిపై మరొకసారి మాజీ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. నదీ గర్భంలో నిర్మించే ఈ రాజధాని ఎలాంటి పరిస్థితుల్లో శాస్త్రీయం కాదని, ఇక్కడ అనవసరంగా భూ సమీకరణ చేస్తున్నారనేటువంటి కామెంట్లు చేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే రాజధానిని తరలించే ప్రక్రియ ప్రారంభమవుతుంది అనే ఒక సిమ్టమ్ని, ఒక సందేశాన్ని బయట ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి అందించారు. అసలు నిజంగా రాజధాని తరచూ మార్చుకునే సౌలభ్యం ఉంటుందా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి పదే 3 రాజధానుల పదం వల్లవేస్తున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో సీనియర్ రాజకీయ విశ్లేషకులు లింగంనేని శివరాంప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అమరావతి ప్రాంతంలోని రైతులనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీవ్రమైన చర్చ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకంటే 2024 ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠం నేర్చుకున్నారా, నేర్చుకోలేదా అనేటువంటి ఒక మీమాంస అయితే ఉంది. ఇలాంటి తరుణంలోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాత మాటలే వల్లవేస్తూ అమరావతి అనేది ఒక కేవలం చంద్రబాబుకి సంబంధించిన అంశమో, లేకపోతే అది పనికిరాని అంశంగా చెప్పడం జరుగుతుంది. అసలు నిజంగా రాజధాని అనే పదం ఉండదంటారా? ఒకటండి, నిజానికి చెప్పాలంటే ఇప్పుడు స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు, అవగాహన లేని స్క్రిప్ట్ రైటర్స్, లేకపోతే హాఫ్ నాలెడ్జ్ ఉన్నాళ్ళు రాస్తే ఇట్టాకి ఉంటుంది. ఎందుకంటే అసలు నాగరికత అనేది వచ్చిందే ఎక్కడ వచ్చింది? నదీ పరివాహక ప్రాంతాల్లో. నాగరికత అనేది ప్రపంచంలో నగరాలు ఏర్పడింది ఇదంతా నదుల ఒడ్డునే, జలవనరులు ఎక్కడైతే ఉంటాయో అక్కడే చాటే వచ్చింది. మనం అంటాం సింధు నాగరికత అంటే సింధు నది ఒడ్డున, నైలు నాగరికత ఈజిప్ట్ లో నైల్ నది ఒడ్డున, అట్లాగే థేమ్స్ నది ఒడ్డున లండను. ఇవన్నీ చరిత్ర చెప్పిన సాక్ష్యాలు. దాన్ని మీరు కాదని ఏదో మాట్లాడతాం అంటే, ఇప్పుడు మీరు ఉదాహరణ తీసుకోండి, సింధు నది నాగరికత అనేది ప్రపంచంలో అతి ప్రాచీనమైన 3 నాగరికతల్లో 3 నగర నాగరికతల్లో ఒకటి. రెండోది మెసొపొటేమియా, మూడోది ఈజిప్ట్. అంత ఇది ఉన్నదాన్ని మీరు చరిత్ర సత్యాన్ని కూడా కాదనేసి మాట్లాడతాం. ఒకటి సరే, అది అవగాహన లోపం అనుకుందాం. చరిత్ర మీద అవగాహన లేదు, లేకపోతే స్క్రిప్ట్ రాసిన అతనికి అవగాహన లేదు, ఏదో సగం నాలెడ్జ్ ఉన్నాడో అనుకుందాం. అసలు అది వదిలేసేయండి. ఇప్పుడు అమరావతి తీసుకోండి. అమరావతి విషయానికి వచ్చేటప్పటికి ఏమంటున్నారు? అమరావతి నదీ గర్భంలో కడుతున్నారు. ఇక్కడ 2 ఉన్నాయి. నదీ గర్భం అంటే రివర్ బెడ్, రెండోది పరివాహక ప్రాంతం, నదీ పరివాహక ప్రాంతం. అంటే అదేంటి? మీకు రివర్ బేసిన్, క్యాచ్మెంట్ ఏరియా. ఇప్పుడు రివర్ బెడ్ అంటే ఏంటి? ఒకవేళ ఈయన చెప్పినట్టు ఇది ఒక కృష్ణా నదికి 100 మీటర్ల దూరం వరకే రివర్ బెడ్, అంతే. నదికి 100 మీటర్స్ వరకు రివర్ బెడ్ అంటారు. ఆ తర్వాత మీరు కట్టడాలు కట్టుకోవచ్చు. అక్కడ వరకు కట్టడం అంటే కరకట్ట ఇవన్నీ వేసిన తర్వాత యువతలకు వచ్చేటప్పటికి అది మీకు దాన్ని మామూలుగా అక్కడ వరకు ఉండకూడదు అంటారు, అక్కడ కట్టడాలు ఉండకూడదని. ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి. అంటే ఈ రిస్ట్రిక్షన్స్లో కూడా చాలా లోపాలు ఉంటాయి సార్. పర్యాటకులు వెళ్ళటానికి, పర్యాటకులు ఉండటానికేమో పక్కా భవనాలు, సముద్ర కట్టకూడదు యాక్చువల్గా అయితే. మరి ఎట్లా కడుతున్నారు? కట్టారు కానీ కట్టకూడదు.
అక్కడ ఏది ఆ 100 మీటర్స్ లో ఉమ్, మీరు ఓన్లీ ఏం చేయాలంటే ఒక షెడ్లు ఇటువంటి వేసుకోవచ్చు తప్ప ఉమ్, మీరు పర్మనెంట్ కన్స్ట్రక్షన్ సిమెంట్ దీంతో కాంక్రీట్ తో కట్టకూడదు. ఉమ్, మీకు దానికి ఒక ఉదాహరణ ఏంటంటే ఉమ్, ఇప్పుడు అక్కడ మన వైజాగ్ దగ్గర ఉమ్, విజయసాయి రెడ్డి గారి కుమార్తె అక్కడ అక్రమంగా కట్టిందని చెప్పి ఇది ఆ బేస్మెంట్ అవన్నీ వేసారని చెప్పి అది పర్యావరణానికి వ్యతిరేకం అని చెప్పి దాన్ని తీయటానికి పెనాల్టీ వేసి ఎన్నో కోట్లకు పెనాల్టీ వేసి సుప్రీంకోర్టు దాన్ని తొలగించేదని చేసింది. ఉమ్, ఎందుకంటే అది లేదు. ఉమ్, యాక్చువల్గా అయితే అది మీరు ఎప్పుడైనా సరే తొలగించేయచ్చు. ఉమ్, ఆ ప్రాంతంలో ఉంది. ఇప్పుడు అమరావతి కోర్ క్యాపిటల్ ఇక్కడ ఇది మన కృష్ణానది ఒడ్డు నుంచి 6 కిలోమీటర్లు, ఉమ్, అంటే 100 మీటర్స్ దాటితేనే కాదు. ఈయన దాన్ని అమరావతిని ఒక విధంగా నదీ గర్భం అంటే మరి తెలుగు తెలుసో తెలియదో లేకపోతే ఏమంటున్నారో నాకైతే అర్థం కాల. ఉమ్. అంటే నాకు ఒక డౌట్ సార్ మీకు ఇక్కడ. ఒకటి చెప్తానండి, విజయవాడ ఎక్కడ ఉంది అప్పుడు ఆయన చెప్పిన ప్రకారం నదీ గర్భంలో ఉంది, ఉంది, అంతే కదా. అంతే కదా. మొత్తం విజయవాడ ఈ కృష్ణా పరివాహక ప్రాంతం మొత్తం ఉన్న పరివాహక ప్రాంతం అంటే మీకు ఇక అది చాలా లార్జర్ దీంట్లోకి వస్తుంది. ఏది మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర, దాని పక్కనే నది పక్కన మహారాష్ట్ర, అనుకోను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఏది మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ మొత్తంలో ఎక్కడ ఏం కట్టకూడదు. కట్టకూడదు. అది అది కాదు పరివాహక ప్రాంతం అంటే ఎక్కడెక్కడైతే దానికి సంబంధించిన నీళ్లు, ఉమ్, ఆ నదికి సంబంధించిన నీళ్లు కానీ ఉపనదులు కానీ ఎక్కడెక్కడైతే ప్రవహిస్తాయో ఎక్కడ వరకు ఇది వెళ్తుందో ఆ మొత్తాన్ని పరివాహక ప్రాంతం అంటారు. ఇప్పుడు కృష్ణలంక కానీ లేకపోతే మిగతా ప్రాంతాలకు చాలా ఉన్నాయి విజయవాడకి ఆనుకొని. అదేనండి చెప్పేది. నదిలో ఇట్లా వేలు పెట్టచ్చు. భవానీపురం కానీ విజయవాడకి మీకు రెండు పక్కల రెండు పక్కల ఆ, కృష్ణా నది ఉంది ఉంది. ఆనుకునే. ఉమ్, అంటే ఈయన చెప్పిన దాని ప్రకారం నదీ గర్భంలో ఉంది. ఉమ్, మరి అటువంటిప్పుడు విజయవాడ నుంచి గుంటూరు వరకు పెంచమని ఎట్లా అంటున్నారు? మీకు అది అసలు ఆయన చెప్పిన దాంట్లో ఒక విధంగా మీరు చూస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో దాంట్లో రీజనింగ్ ఆయనకే తెలియట్లా. అంటే విజయవాడ నుంచి గుంటూరు మధ్యలో నది లేదు కదా సార్. అప్పుడు ఆ నది దాటే రావాలి కదా. ఇప్పుడు విజయవాడ గుంటూరు మధ్యలోనే కృష్ణా నది ఉంది, ఉమ్, అవునా? ఉమ్, ఆ కనకదుర్గ వారం దాటితేనే కదా ఉమ్, గుంటూరు జిల్లా వచ్చేది. ఉమ్. అంటే మరి మామూలుగా ఆయనకి స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నారో ఇవన్నీ అంశాలు పక్కన పెడితే ఒకటి అసలు ఇంకొక డౌట్ కూడా. ఇప్పుడు ఇక్కడ నదీ పరివాహక ప్రాంతంలో కానీ నదీ గర్భంలో కానీ ఈ క్యాపిటల్ నిర్మాణాలు చేస్తే రేపు ఎప్పుడో ఫ్లడ్ వచ్చింది, ఆ ఫ్లడ్ వస్తే కొట్టుకుపోద్దనే కదా అవును, ఇదేనా చెప్పేది వాదన? అవును. మరి వైజాగ్లో పెడితే హుదూద్ లాంటి తుఫాన్ వచ్చి కొట్టుకుపోదా? అది నేను అదే అన్నా, మాట్లాడదాం అది. ఆ, ప్రస్తుతం దీనికి అసలు ఈయనకి చెప్పే దాంట్లో ఎందుకు అర్థం లేదంటే, ఉమ్, ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడేటప్పుడు మీరు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతి నది గర్భం అంటే 200 మీటర్ల దూరంలో ఉంది. ఇది కృష్ణానది కిన్ను విజయవాడ కృష్ణలంక కానీ లేకపోతే ఇటు భవానీపురం కానీ అలాగే కనదుర్గమ్మ గుడి ప్రాంతం కానీ ఉమ్, అవన్నీ విజయవాడ వన్ టౌన్ కానీ మొత్తం ఆనుకునే ఉన్నాయి కదా. అవును. మరి అదేమనాలి? ఉమ్, దాన్ని ఏ నదీ గర్భం అనాలి, అనకూడదా? ఉమ్, అవి కూడా తీసేయాలేమో. ఇప్పుడు అది ఒకటి. ఉమ్, రెండోది మీరు చూడండి, లండన్ ఉంది, ఎక్కడ ఉంది? మధ్యలో థేమ్స్ నది వెళ్తుంది. ఉమ్, కైరో నైల్ నది పక్కన ఉంది. అట్లా మీరు ఏది చూసుకునే న్యూయార్క్ కూడా నది ఒడ్డునే ఉంది. ఉమ్, అట్లాగే ఇప్పుడు బాంబే తీసుకోండి, ఉమ్, సముద్రం ఒడ్డున ఉంది. అంతే. అట్లాగే మెడ్రాసు సముద్రం ఒడ్డు, గోవా. గోవా, మీరు రాజధాని మూడో రాజధాని అని చెప్పిన విశాఖపట్నం, ఉమ్, కలకటా, ఉమ్, అంటే ఇవన్నీ సముద్ర గర్భంలో ఉన్నట్ట మీరు చెప్పిన ప్రకారం అయితే. ఉమ్. ఇంకా నదన్న ఆగుద్దేమో, సముద్రం ఆగదు కదా, సముద్రం అయితే మీరు కొట్టుకుపోవడమే కదా, వెళ్ళిపోవటమే కదా. సముద్ర గర్భం అంటున్నారా దాన్ని? ఉమ్, సో ఏంటా ఆ మాట ఏంటి, ఆ భాష ఏంటి, ఉమ్, ఆ చెప్పే విధానం ఏంటి అనేది ఒకటి. ఉమ్, రెండోది ఏంటంటే దీంట్లో మనం ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా తప్పు పట్టాల్సింది. ఉమ్, అంటే ఏంటంటే అమరావతి కోసం ప్రజలు ఓటేశారు 2024లో. అమరావతిని మీరు డెవలప్ చేయమని చెప్పారు. అంటే అమరావతి డెవలప్ చేయడానికి ఇప్పుడు ఉన్న ఏదైతే ఆ 34,323 ఎకరాలు తీసుకున్నారో, అలాగే ఏదైతే మీరు ఆల్రెడీ కోర్ క్యాపిటల్ కింద లేకపోతే క్యాపిటల్ కింద మీరు ఏదైతే మాస్టర్ ప్లాన్ ఇచ్చారో దాని ప్రకారం చేయటానికి ప్రజల మ్యాండేట్ మీకు ఇచ్చారు. ఉమ్, దాని ప్రకారం చేయటం మొదలెట్టారు. ఇప్పటికి 50,000 కోట్లు పనులు అయినాయి, ఉమ్, పనులు చేశారు. ఉమ్,
మిగిలిన పనులు కూడా త్వరితంగా పూర్తి చేయటం. ఎవరైతే రైతులు మీకు భూములు ఇచ్చారో ఆ రైతులకి ఆన్ పేపర్ ఊరికే రిజిస్ట్రేషన్ కాకుండా ఫిజికల్గా వాళ్ళ యొక్క ప్రాపర్టీని వాళ్ళకి ఏదైతే మీరు తిరిగి ఇస్తున్నారో భూమి, ఈ స్థలం నీది, ఆ స్థలాన్ని ఎన్మార్క్ చేసి వాళ్ళకి అప్పచెబితే ఫిజికల్గా వాళ్ళు కూడా డెవలప్మెంట్ చేసుకోవడం మొదలెడతారు. ఇవన్నీ ఇంతవరకు జరగల. అంటే వాళ్ళకి ఏది ఇచ్చేసామని చెప్తారు కదా సార్, నారాయణ గారు మొత్తం ఇచ్చేసాము రైతులందరికి ఇచ్చేసామని చెప్తారు. ఇచ్చారు ఆన్ పేపర్, ఫిజికల్ గా ఏది మీకు పెమసాని గారు అన్నారు కదా కేంద్ర మంత్రి గారు 3 నెలల్లో అందరికి హ్యాండ్ ఓవర్ చేస్తామని. అంటే మీరు పేపర్స్ హ్యాండ్ ఓవర్ చేశారు కానీ భూమి హ్యాండ్ ఓవర్ చేయాల. ఇంతవరకు నా భూమి ఎక్కడో ఎవరికి తెలియదు. కరెక్ట్ గా ఆ ప్రాంతం అని తెలుసు, వాళ్ళు ఎన్మార్క్ చేసి దాన్ని క్లియర్ గా చేసుకుంటే అదే ఇది నా భూమి అని తెలియదు, డెవలప్ చేసుకునేది. అది మీరు ఇంతవరకు చేయాల. ఇప్పుడు ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది? 9 ఏళ్ళు అయింది, ఇప్పుడు వరకు జరగల. మరి వాళ్ళకి ఇంతవరకు చేయకుండా మళ్ళా ల్యాండ్ పూలింగ్ అని వెళ్తే, రెండో విడత ల్యాండ్ పూలింగ్ వెళ్తే ఆ రోజున మన ఛానల్లో కూడా నేను మాట్లాడినట్టున్నా. ఎందుకంటే మళ్ళా ఏదైతే ఇది వరకు అమరావతి మీద అపవాదులు వేశారో మళ్ళా అవన్నీ మొదలవుతాయి, చేస్తారు, మొదలెట్టాడు. ఏది ఆయన సొంత మనుషులకి బినామీలు కొనుక్కున్నారు, అంతకని డెవలప్ చేస్తున్నారు, లేకపోతే ఇంకా ఇటువంటి అన్ని. ఈ అవసరం ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు కదా, ముందు ఉన్నదాన్ని డెవలప్ చేయాలి కదా. అంటే అమరావతి రాజధాని అనే అంశాన్ని ప్రజలు అందరూ కూడా నమ్మి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నమ్మి ఒక క్లియర్ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పదే ఎందుకు 3 రాజధానులు అంటున్నారు? అమరావతి మీద ఉన్నటువంటి అభ్యంతరాలు ఎందుకు అన్నాడంటే, ఇప్పుడు మీరు మళ్ళా ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు అనేటప్పుడు మొదట వాళ్ళకే మీరు న్యాయం చేయలేదు ఇంతవరకు. మొదట వాళ్ళు భూములు ఎందుకు ఇచ్చామని బాధపడుతున్నారు, మళ్ళా రెండో విడత వెళ్తున్నారు, దీనికే ఇన్ని 1,00,000 కోట్లు కావాలన్నారు, మళ్ళీ దానికి కూడా అలా ఇది కావాలి, ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇదే ఆయన ప్రశ్న. అంటే రైతులు ఇస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి అభ్యంతరం కదా అని చెప్పి తీసుకోవక్కర్లేదండి. మీరు ల్యాండ్, నేను అనేది ఏంటంటే ముందు డెవలప్ చేస్తే ఉన్నంత వరకు మీరు పూర్తిగా డెవలప్ చేసి ఫేజ్ 1 లో ఇచ్చిన రైతులు ఫేజ్ 1 లో ఇచ్చినవి డెవలప్ చేసి ఆటోమేటిక్ గా మీకు మిగిలిన ఇస్తారు. అప్పుడు దాని ఎక్స్పాన్షన్ కి వెళ్ళండి. ఇప్పుడు ఏమవుతుంది, మీ మ్యాన్ పవర్ మీకున్న రిసోర్సెస్ గవర్నమెంట్ లిమిటెడ్. ఇప్పుడు ఈ సర్వేయర్స్ వీళ్ళందరూ కావాలి, ఉన్నాళ్ళని దీనికి ఉపయోగించకుండా మళ్ళా దానికి ఉపయోగిస్తే ఈ లిమిటెడ్ రిసోర్సెస్ తో పని ఆలస్యం అవుతుంది కదా. అట్ ది సేమ్ టైం మీరు ఎదుటి వాళ్ళకి, ప్రతిపక్షానికి మిమ్మల్ని విమర్శించే అవకాశం ఇస్తున్నారు కదా మీరు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రతిపక్షానికి అవకాశం ఇస్తున్నారు, కాళ్ళు వస్తున్నాయి. ఈ అవకాశం ఎందుకు ఇవ్వాలి? మీరు అవసరం లేదు కదా. ఉన్నది డెవలప్ చేస్తే ఇవాళ మీరు సిఆర్డిఏ వెబ్సైట్ లోకి వెళ్ళి చూడండి, మొత్తం 53,000 చిల్లర ఎకరాలు ఉంది. దాంట్లో మిగిలిన పోను గవర్నమెంట్ ఏది సిఆర్డిఏకి దాదాపు 20,000 ఎకరాలు ఉంది. అది కూడా మిగిలిన కూడా తీసేస్తే స్టాండర్డ్ గా ఇవాళ సిఆర్డిఏ చేతిలో 17,000 ఎకరాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు మొత్తం కలిపి ఇప్పుడు వరకు ఇచ్చింది 2,000 ఎకరాలు కూడా లేదు ఎవరికి. మరి ఎంత పెద్ద భూమి మీ చేతిలో ఉండగా మళ్ళా వెళ్ళి దానికి ఏదో ఎయిర్పోర్ట్ కోసమను లేకపోతే స్పోర్ట్స్ సిటీ కోసమను తీసుకుంటాం అనేది ఒక విధంగా అసంబద్ధమైన చర్య. అంటే ఇప్పుడు మీరు ఒకటి సీడ్ యాక్సెస్ రోడ్కి అడ్డం ఉన్నాయి, ల్యాండ్ పూలింగ్ లో ఇవ్వకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తానంటారు. ఓకే, గుడ్. ఎందుకంటే ఒక సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డం పెడితే దాన్ని తీసేయాల్సిన అవసరం ఉంది, తీసేస్తారు. అటువంటివి చేయొచ్చు. అంటే గ్రామాలు కూడా తీసేస్తారా సార్? గ్రామాలు కాదు, గ్రామాల్లో ఏం పోవట్లేదు కదా. ఇల్లు తీసేయడం అంటే ఇంకా గ్రామాలే కదా సార్? ఇల్లు కాదు, అక్కడ కొంతమంది ఇవ్వాలి ల్యాండ్ పూలింగ్ లో 4.5 ఎకరాలు. కొన్ని ఇల్లు కూడా పోతున్నట్టున్నాయి. అంటే ఇల్లు పోవటం అంటే మన ఎన్హెచ్ దగ్గరే బోర్డు ఇల్లు పోతున్నాయి, పోతే కాంపెన్సేషన్ ఇస్తారు. ఇప్పుడు ఎన్హెచ్ ఎక్స్పాన్షన్, రోడ్ ఎక్స్పాన్షన్ ఇల్లు పోతున్నాయి కదా. సో అది ఒక సెకండరీ. నేను అనేది ఏంటంటే ఒక దీంట్లో వెళ్ళాలి కదా విజన్తో. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు అన్న మాట గుర్తుపెట్టుకోవాలి, దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకుని స్వల్పకాలిక లక్ష్యాల కోసం పనిచేయాలి అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారికి ఆయన చెప్పాడు, చంద్రబాబు గారికి విజన్ ఉంది, కాకపోతే ఎక్కువ ఆలోచిస్తారు,
ఎప్పుడో 20-30 సంవత్సరాల కోసం ఆలోచిస్తే ఇవాళ ఉన్న వాళ్ళ అసంతృప్తికి లోనవుతారు. ఈ కాబట్టి రోజు భోజనం ఉండదు. మనకిచ్చిన సమయం 5 సంవత్సరాల్లో అధికారులతో ఈ 5 సంవత్సరాల్లో ఎంత స్పీడ్గా మనం పని చేయించగలం అనేది కూడా చూసుకోవాలి. ఉమ్, ఇప్పుడు నా ఉద్దేశం కూడా ఏంటంటే ఇదే విధంగా మీరు అమరావతిని 5 సంవత్సరాల్లో పూర్తి చేశారనుకోండి, ఉమ్, దాదాపు ఒక షేప్కి వచ్చేసి అన్ని మీకు ఐకానిక్ బిల్డింగ్స్ అయిపోయి మిగిలినవన్నీ అయిపోయి రోడ్స్ అన్ని ఫామ్ అయిపోయి ఇట్లాగే రైతులకు ఇవ్వాల్సిన భూములు రైతులకు ఇచ్చేస్తే వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి. ఉమ్, ఇప్పుడు రైతులు కొన్ని వందల మంది వేల మంది మొదలెడతారండి వెంటనే. ఉమ్, వాళ్ళు ఒక షాపులు కట్టుకుంటామో లేకపోతే ఇల్లు కట్టుకోవటం. ఇల్లు కట్టుకుంటామో అపార్ట్మెంట్లు కట్టుకుంటామో. అమ్మకాలు కొనుగోలు అమరావతి జరుగుతాయి. అనేది ప్రభుత్వం ఇవాళ చేసిన దానికన్నా కొన్ని రెట్లు ఎక్కువగా అక్కడ డెవలప్ అవుతుంది. డెవలప్మెంట్ కనపడుతుంది. ఉమ్. అది మీరు అప్పుడు వచ్చిన తర్వాత ఎవరు అంటే కదిలించలేని స్థాయికి వెళ్ళిపోద్ది. స్థాయికి వెళ్ళిపోతుంది. ఉమ్, అది ఒక పార్ట్. దానికి ఏమవుతుందంటే అవకాశం మీరిస్తున్నారు ఉమ్, ప్రతిపక్షానికి. ఇది ఒక పార్ట్. రెండోది ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద అంటాం, ఒకవేళ అది తెలియక అన్నారనుకుంటే అనుకున్న వాళ్ళ తెలివి తక్కువ. ఉమ్, ఎందుకంటే నిన్న చాలా స్ట్రాటజికల్గా ఆయన ఏదంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ని అమలు చేశాడు. ఓకే. ఎందుకంటే మీకు నిన్న 3 విషయాలు. ఒకటి, తిరుపతిలో వైన్ ఇది లిక్కర్ బాటిల్స్, ఎంటీ బాటిల్స్ తీసుకెళ్ళి వేసిన దాంట్లో సాక్షి ఆయన పేపర్కి సంబంధించిన ఫోటోగ్రాఫరు, తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్త, ఇంకా కొంతమంది దొరికారు. వాళ్ళు అంటే మొత్తం ఇది రికార్డెడ్గా దొరికారు. వీళ్ళు చేసింది ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎక్కడ కొన్నారు, ఎక్కడి నుంచి తీసుకెళ్లారు, ఏ టైంలో వెళ్ళారు, అన్నీ మీకు పోలీసులు మొత్తం దాన్ని కూపీలాగారు. బయటపడింది. ఇవాళ అది చాలా అతిపెద్ద క్రైమ్. ఎందుకంటే దేవస్థానాల మీద దేవుళ్ళను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం కోసం వైఎస్ఆర్సీపీ ఈ విధంగా చేస్తుంది, ఈ విధమైన కుట్రలు చేస్తుంది అని చెప్పే అవకాశం తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీకి ఉంటే వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. ఎందుకంటే అది చాలా పెద్ద క్రైమ్. అది కూడా చంద్రబాబు గారే చెప్పాలి. అదే చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మాత్రమే చెప్పాలి. మిగతా నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు స్పందించడా. అదొకటి. రెండోది, నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి 1-to-1 అమిత్ షా గారిని కలిశారు. అవును. ఏం మాట్లాడారు, దాంట్లో ఏం జరిగింది, అక్కడ కొంతమంది ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల విషయం ఇవి కూడా చర్చకు వచ్చినాయి, జరుగుతుందని చర్చకు వచ్చింది, ఇవన్నీ కూడా వస్తుంది. మూడోది, అమరావతి క్యాపిటల్ కింద దాన్ని గుర్తించేటట్టుగా ఇది శాసనం రావాలి అనేది ఒకటి. ఈ మూడు విషయాల్ని పక్కదారి పట్టించడం కోసం, ఈ 3 విషయాల్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం అమరావతిని తీసుకొచ్చారు. మొత్తం ఇవాళ చూడండి, యావత్ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు మొత్తం దీని వెనకాలన్నారు. అమరావతి ప్రజలు, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఇదే ఈ చర్చే. అసలు మీకు తిరుపతిలో జరిగిన కుట్రను మర్చిపోయారు, అమిత్ షా చర్చలు మర్చిపోయారు, నాయుడు గారి భేటీని మర్చిపోయారు. అట్లాగే అమరావతిని క్యాపిటల్ కింద చేయాలన్న చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి, దాన్ని రేపు పార్లమెంట్ సెషన్స్ లో పెడతారా, పెట్టమని అడగటం, దీన్ని మర్చిపోయారు. ఇవన్నీ అట్లాగే భోగాపురం ఎయిర్పోర్ట్ మర్చిపోయారు. ఇవన్నీ పోయి దీని మీద వెళ్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? ఆయన పార్టీ వ్యూహం ప్రకారం ఆయన సక్సెస్ అయినట్టే కదా. కాబట్టి ఆయన ప్రతి కథలకి వెనకాల దాన్ని తిప్పికొట్టడంలో ఇప్పటి వరకు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇప్పటి వరకు ఎవరు బయటికి రాలేదు. ఒక్క నారాయణ మాట్లాడటం తప్ప. బయటికి రావడం అంటే ముందు మీరు వాళ్ళ విపక్షం చెప్పేదాన్ని, వాళ్ళ వ్యూహాన్ని మీరు ఫాలో అవడం మానేయాలి. వాళ్ళ వ్యూహం ఏంటనేది అర్థం చేసుకోవాలి ముందు. ఇక్కడ జరిగింది ఏంటి, ఏం జరుగుతుంది, అదే దానికి తోడు నిన్న లోకేష్ గారి విషయంలో ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ మీద వచ్చింది. ఆయన మీద ఏది ఒక మంచి నాయకుడు అని వస్తున్నాడు. అంటే ఈ మొత్తాన్ని డైవర్ట్ చేయడం కోసం, ఈ యావత్ విషయాన్ని డామినేట్ చేసి తీసుకురావడం కోసం అమరావతిని తీసుకొచ్చారు. ఒక్క దెబ్బతో 4 పెట్లు కొట్టాడు. ఒక్క దెబ్బతో. అది అర్థం చేసుకుంటే ఫెయిల్ అయింది ఎవరంటే కూటమి. మీరు దానికి ఆ వెనకాల ఎలక్కల్లా ఇప్పుడు అమరావతి అనగానే ఒకే ముక్క చెప్పి ముగించవచ్చు. నువ్వెవడు అమరావతి గురించి మాట్లాడటానికి? అది నదీ గర్భంలో ఉందా లేదా అంటే
నదీ గర్భంలో లేదు అనడానికి మీరు ఎన్జిటిలో ఆ రోజునే కేసు వేశారు. ఎన్జిటి క్లియరెన్స్ ఇచ్చింది. ఎన్జిటి క్లియరెన్స్ ఇచ్చింది అమరావతి రాజధానికి. ఆ రోజునే కేసు పడింది. సో నదీ గర్భంలో లేదు, అది క్లియర్. రెండోది, త్వరగా పూర్తి చేయండి అమరావతిని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. నువ్వేంటయ్యా మాట్లాడేదని అని ఊరుకోవాల్సింది పోయి మొత్తం అమరావతి మీద పడ్డారు. అంటే కానీ ఒక భయం అయితే ఉంటది కదా సార్ అమరావతి రైతులకి కొత్తగా ల్యాండ్ పూలింగ్ వెళ్ళే వాళ్ళకి భయపడటానికి కూడా ఒకటి. రెండోది, ఇక్కడ ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తుంటే రేపు నేను వస్తున్నానని భయపడతాం కూడా ఒకటి. అంటే ఇంగ్లీష్లో మీరు ఇంగ్లీష్ పేపర్స్కి ఇంగ్లీష్ ఛానల్స్కి ఇవ్వటంలో, నేషనల్ మీడియాకి ఇవ్వటంలో అర్థం ఏంటంటే ఇన్వెస్టర్స్ కూడా నేను ఎగనెస్ట్, నేను రాబోతున్నా, అమరావతిలో పెట్టుబడి పెడతానికి వస్తే రేపు పొద్దున నేను ఉంచను అనేది ఒక బెదిరింపు. అన్నిటికన్నా జోక్ ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని. అసలు ముఖ్యమంత్రి హూ ఈజ్ చీఫ్ మినిస్టర్? చీఫ్ మినిస్టర్ ఎవరు చెప్పండి? ఆయన ఎగ్జిక్యూటివ్ హెడ్ కాదు. ఎగ్జిక్యూటివ్ హెడ్ ఈజ్ గవర్నర్ అంటాడు నా ప్రభుత్వం అని. చీఫ్ మినిస్టర్ ఎక్కడుంటే అక్కడ క్యాంప్ ఆఫీస్ అవుతుంది. అంతేగాని అది క్యాపిటల్ అవదు. క్యాపిటల్ లేదు, క్యాపిటల్ అనే వర్డ్ లేదు అంటున్నాడు ఆయన. నిజంగానే అది కరెక్టే. క్యాపిటల్ అనే వర్డ్ రాజ్యాంగంలో లేదు, క్యాపిటల్ అనే వర్డ్. కానీ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ట అమరావతి అని వచ్చింది. ఇప్పుడు అందుకనే క్యాపిటల్ కింద గుర్తించడం అని అడుగుతున్నాను. సార్ నాకు ఒక డౌట్, క్యాపిటల్ అనే పదం రాజ్యాంగంలో లేదంటున్నారు. మరి అదే రాజ్యాంగ సవరణ చేసో లేదే చట్టబద్ధత కల్పించాలని, ఈ అమరావతి ప్రాంతానికి రాజధానికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రం ఎట్లా చెప్పుద్ది? అంటే మీకు విభజన చట్టం ఉంది. విభజన చట్టంలో ఏముంది? డివిజన్లో ఇది హైదరాబాద్ క్యాపిటల్ గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు క్యాపిటల్ ని వీళ్ళే డిసైడ్ చేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వాలు. అప్పటి వరకు హైదరాబాద్ నే క్యాపిటల్ ఉపయోగించుకోవచ్చు 10 సంవత్సరాల పాటు. ఇప్పుడు రాజ్యాంగంలో రాసి లేనంతలో రాసి లేదు కాబట్టి అది ఆ మనుగోడు లేదంటానికి వీలు లేదు. రాజ్యాంగంలో అన్ని రాసి ఉండవు. కానీ లేకపోయినా మనం ఢిల్లీ అంటున్నాగా, మన రాజధాని ఏదంటే న్యూఢిల్లీ అంటున్నాగా అంటాం. అంటే మీరు నోటిఫై చేయాలి. ఆల్రెడీ నోటిఫైడ్. ఇది అమరావతి అనేది ఇప్పటికే నోటిఫై అయ్యి ఉంది. ఇదివరకే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసింది. మీకు వాడు గుర్తుందో గుర్తులేదో, కిషన్ రెడ్డి గారు డిప్యూటీ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇది మా ఇండియా మ్యాప్ ఒకటి రిలీజ్ చేశారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ మ్యాప్ రిలీజ్ చేసి అమరావతి క్యాపిటల్ అనేది రిలీజ్ చేయాల. అప్పుడున్న ఎంపీ గల్లా జయదేవ్ గారు ఇమ్మీడియట్ గా దాన్ని మాట్లాడి లోక్సభలో మాట్లాడి అబ్జెక్షన్ పెట్టాడు. నెక్స్ట్ డే కల్లా అమరావతి క్యాపిటల్ అని చెప్పి రిలీజ్ చేశారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినట్టే కదా. చేసింది సార్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిసారి కూడా గోడ మీద పిల్లిలాగా రాష్ట్రాలదే రాజధాని అధికారం అని చెప్తే, ఇప్పుడు రాజధాని అధికారం రాష్ట్రాలదే, రాష్ట్రం మార్చుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే అమరావతి అంటున్నారు, మళ్ళీ ఇంకో ప్రభుత్వం రాగానే వైజాగ్. అందుకనే అనేది అమరావతి ఎప్పుడైతే మీరు ఒక ఫిక్స్డ్ గా అన్ని అక్కడ మీరు చెప్పింది చేయాలి, ప్రజలకు సంబంధించినవి అన్ని సమకూర్చి గవర్నమెంట్ భవనాలు నిర్మించబోతున్నారు. అలాగే బ్యాంక్స్ హెడ్ క్వార్టర్స్ వస్తున్నాయి, నాబార్డు సంబంధించిన బిల్డింగ్స్ ఇవన్నీ వచ్చేసినాయి అనుకోండి. ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఇవన్నీ అంటే ఎస్టాబ్లిష్మెంట్స్ ఏర్పడిపోతే ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోతుంది. అది అమరావతి అనేది క్యాపిటల్ గా ఫిక్స్ అయిపోతుంది. అసలు రాజధాని కదా. మీరు మళ్ళా ఎందుకు ల్యాండ్ పూలింగ్ ఉన్నాయి, తొందరగా పూర్తి చేయండి అనేది అక్కడున్న అంతకుముందు ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన రైతులు అదే అడుగుతున్నారు, ప్రజలు అదే అభిప్రాయాలు ఉన్నారు. మీరు ఇంకా విజన్ ఏ విజన్ పెంచుకుంటా వెళ్తే మీరు ఎక్కడికన్నా వెళ్ళదు. మరి ప్రభుత్వానికి సలహా ఇస్తుంది ఎవరు అంటే దాని మీద 1500 ఎకరాలతో రైల్వే స్టేషన్. 1500 ఎకరాలు రైల్వే స్టేషన్కి ఎందుకు? ఏం చేసుకుంటారు 1500 ఎకరాలు? ప్రపంచంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ న్యూయార్క్ ఎక్కడ ఉంది, అదే 48 ఎకరాలు అంట. అట్లా అని కాదు, అదే అంటున్నా. దానికి కన్నా కూడా దాని పక్కన ఉన్న షాపులకి, షాపింగ్ కాంప్లెక్స్లకి వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి
ల్యాండ్ అంటున్నారు తప్ప ఉమ్, 1500 ఎకరాలు పెట్టి ఏం చేసుకుంటాం అనేది దానికి ఒక మీనింగ్లెస్. ఉమ్. ఇప్పుడు విజయవాడ సెకండ్ లార్జెస్ట్, థర్డ్ లార్జెస్ట్ 8-10 ఎకరాలు అనుకో. స్టేషన్. ఉమ్, ఎంతది? 10 ఎకరాల లోపు. మీకేమో అక్కడ వచ్చి జనం కాపురం ఉంటారు కదా, ఉమ్, పాసింగ్ పాసింగే కదా. దాని వరకే గాని అసలు 1500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడితే నడవడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? ప్రయాణికులు నడవాలి కదా. విజన్ ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. ఆ, ఇప్పుడు అదే అంది ఆయన ఆ, వెంకయ్యనాయుడు గారు అందేది. ఆ, మనం ఎప్పుడో 30-40 ఏళ్ళకి ఆలోచించి వాళ్ళు చేయకూడదండి. అప్పుడు షార్ట్ టర్మ్ విజన్, లాంగ్ టర్మ్ విజన్ రెండు ఉండాలి. ఉండాలి. ఆ రెండు కోఆర్డినేట్ అవ్వాలి. అంతేగాని ఉమ్, లాంగ్ టర్మ్ విజన్ తో షార్ట్ టర్మ్ విజన్ కనుక మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి, ప్రజల్లో అసంతృప్తి బయలుదేరు. ఉమ్. మరి ఇప్పుడు ఎవరు సార్, ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులకి కాదు మేము ఉన్నాము అని భరోసా ఇచ్చేవాళ్ళు ఎవరు ఏం మాట్లాడలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రం చెలరేగిపోతున్నారు. నేను వస్తే మళ్ళీ రాజధాని ఇక్కడ ఉండదు అనేటువంటి సంకేతాలు ఇచ్చారు నిన్న. రాజధాని ఉండదనేది ఏమీ లేదు. ఆయన కూడా ఆ విధంగా ఏమనలేదు. కానీ ఆ. గుంటూరు కృష్ణ అంటున్నాడు కదా, మళ్ళీ వైజాగ్ అంటే నేను అంటే అమరావతిలో ఉండదుగా. 3 రాజధానులు లేదు. కొత్తగా ఏం మార్చేది ఏమి ఉండదు. ఉమ్, ఇప్పుడు అప్పుడైనా ఏం మార్చగలిగాడు ఆయన? ఊరికి అంటం తప్ప, ఉమ్, విశాఖపట్నం అంటం తప్ప, కర్నూలు అంటం తప్ప ఏం మార్చారు? ఉమ్, ఇక్కడ నుంచే అసెంబ్లీ జరిగింది, ఇక్కడ నుంచే కౌన్సిల్ జరిగింది, ఇక్కడే సెక్రటేరియట్ పనిచేసింది, ఉమ్. ఇక్కడే ఆయన ఉన్నాడు. అంటే లెజిస్లేటివ్ క్యాపిటల్ అని ఎప్పటికీ చెప్పారుగా. అసలు లెజిస్లేటివ్ ఇన్ని క్యాపిటల్స్ ఉండవండి అక్కడ. ఉమ్, అసలు అది ఇప్పుడు మీకు ఒకటే ఉదాహరణ చెప్తున్నా. మీకు అన్ని కోఆర్డినేషన్ ఉండాలంటే ఉమ్, మీకు 3 ఒకే చోట ఉంటే ఆ ఉండే అడ్వాంటేజ్ వేరు. ఇప్పుడు ఆఫీసర్స్ కూడా లేకపోతే ఏమవుతుంది, ఇటు నుంచి అటు జర్నీ, అటు ఇటు జర్నీ, సగం టైం దానికే సరిపోతుంది. లెజిస్లేటివ్ కానీ, జ్యుడిషియల్ కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు కానీ. అక్కడ ఢిల్లీలో సెక్రటేరియట్ తర్వాత ఇవి అన్ని కలిపి ఒక కాంప్లెక్స్ లో, పార్లమెంట్ అన్ని ఒక కాంప్లెక్స్ లో ఎందుకు కట్టారు? మోడీ ఉమ్, తెలుసుకోయా? ఉమ్. మోడీ సలహా ఇవ్వరు మీరు? 3 సార్లు కట్టండి, 3 పార్లమెంట్ చోట్ల. ఇక్కడ పెట్టండి, legislature ఏమో మదురైలో పెట్టండి, రాష్ట్రపతి భవన్ ఏమో కేరళలో పెట్టండి. బెంగాల్లో పెట్టండి చెప్పారు. కేరళలో పెడితే బాగుండేది. అదే ఇది యూజ్లెస్ వర్డ్స్ అవన్నీ. ఉమ్, కానీ అదేంటంటే ఒక రాజకీయంగా వెళ్ళారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చేసాడు, మనం దాన్ని జడగొట్టాలనే ఉద్దేశం తప్ప ఉమ్, దాని హీ పెయిడ్ పెనాల్టీ ఫర్ దట్. ఉమ్. ఏది చాలా ఘోరంగా 24 లో, దాన్ని 24 లో. నష్టపోయాడు. అవును. లేకపోతే ఇంత నష్టం జరిగేది కాదు. ఉమ్, ఇప్పటికైనా గుర్తించి ఇటువంటి మానేసి, ఉమ్, అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కూడా జరుగుతున్న కుట్ర ఏంటో తెలుసుకుని, జరుగుతున్న డైవర్షన్ పాలిటిక్స్ ఏంటో తెలుసుకుని, ఆ స్పందించే విషయంలో కూడా ఒక అవగాహనతో ఉండాలి తప్ప గుడ్డే చేలో పడినట్టు ఆయన లీడ్ చేస్తుంటే ఆయన వెనకమాల తోకలాగా మనం విమర్శించుకుంటే వెళ్ళకూడదు. ఉమ్. ఇది మీరు చేసిన పనులు చెప్పుకుంటాం ముఖ్యం. ఎంతసేపు ఇంకా 2.5 సంవత్సరాలు, 18 నెలలు అయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అది చేసాడు, ఇది చేశాడంటే మీరు ఆయన ప్రమోట్ చేసినట్టు అవుతుంది. అంతే తప్ప మీరు చేసింది చెప్పుకోండి. ఇక ఇవాళ చేశారు కదా, అమ్మ ఇది తల్లికి వందనం ఇస్తున్నారు, దాదాపు 67 లక్షల మందికి ఇస్తున్నారు. ఇప్పుడు ఎన్ని లక్షలు ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, అదే చెప్పుకోండి. కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుందంటే, కూటమిలో ఏం జరిగినా చెప్తే చంద్రబాబు చెప్పాలి, లేదంటే పవన్ కళ్యాణ్ చెప్పాలి, లేదంటే లోకేష్ చెప్పాలి. ఈ ముగ్గురే చెప్తున్నారు. అదర్వైజ్ ఏ మంత్రి కూడా లీడ్ తీసుకొని చెప్పండి. మీరు మంత్రులు వార్నింగ్ ఉండే చెప్పలేను. ఎన్నిసార్లు ఇస్తారు సార్ వార్నింగ్? టేక్ యాక్షన్. ఇప్పుడు అవినీతి పనులైన ఎమ్మెల్యేలు ఉన్నారు, తీసి పక్కన పెట్టేయండి. వాళ్ళని ఒకళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకోండి. చేతగాని మినిస్టర్లు ఉన్నారు, ఒకళ్ళని తీసేసి కొత్తలను పెట్టుకోండి. ఆటోమేటిక్ గా ప్రతిదీ సెటరేట్ అయిపోతుంది. ఇమీడియట్ సెటరేట్ అయిపోతాడు. ఏంటంటే జాగ్రత్త పడతాడు. ఏదైనా రాబోయే 3 ఏళ్ల కాలంలో అమరావతి ప్రాంతం పూర్తి స్థాయిలో డెవలప్ అవ్వకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ కాళ్ళు ఇచ్చినట్లే అవుద్ది అనేది ఒక రాజధాని ప్రాంతంలో రైతులకి కొంత అయితే అందరికీ ఉన్నది అది. కాబట్టే ఇప్పుడు ఎంత గోల పెట్టేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు అమరావతిని త్వరితగతిన పూర్తి చేయండి, ఉన్నదాన్ని ముందు కంప్లీట్ చేయండి, తర్వాత ఇంకేదన్నా ఎడిషనల్ గా మీకు విజన్ ఏదైనా ఉంటే తర్వాత అప్లై చేయండి. దాన్ని ముందు ఉన్నదాన్ని పూర్తి చేస్తే అక్కడ వరకు అది పూర్తి అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇంకా అమరావతి అనేది నాన్ కాంట్రవర్షియల్ అయిపోతుంది. సార్, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఫస్ట్ ఫేజ్ అమరావతి రైతుల్ని జగన్మోహన్ రెడ్డి ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చేస్తున్నాడు.
వాళ్ళ మీద సానుభూతి చూపిస్తున్నాడు. ఇప్పుడు మొన్నదాకా ఏమన్నాడు వాళ్ళని, ఉమ్, వాళ్ళందరూ ఒక సామాజిక వర్గం వాళ్ళందరూ వాళ్ళ స్వలాభం కోసం చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ అని నానా గందరగోళంగా మాట్లాడారు. ఉమ్, వాళ్ళని అవమానించారు. ఉమ్, అక్కడ ఉన్న ఈ లేడీస్ ని వాళ్ళ మీద అసభ్యంగా మాట్లాడారు కొంతమంది. అవును. వాళ్ళు కట్టుకున్న చీరల మీద కూడా మాట్లాడారు. ఉమ్, అంత అసభ్యకరంగా మాట్లాడిన మనుషులు ఇవాళ సానుభూతి కురిపిస్తున్నారంటే చీలిక తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. ఆ చీలిక రాకుండా ఇప్పటికే ఇచ్చి ఇప్పుడు త్యాగం చేసాం అనుకుంటున్నాం కదా, వాళ్ళు ఇంతవరకు ఇబ్బంది పడుతున్నారు కదా, అవును. వాళ్ళకున్న ఇబ్బందులు ముందు తీర్చేసి ఆ అమరావతి అనేది వాళ్ళకి న్యాయం చేస్తే మిగిలిన వాళ్ళు మీరు ఏ రోజు కావాలన్నా కూలింగ్ ఇస్తారు, ఏ రోజు కావాలన్నా. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చూస్తున్నారు కాబట్టి అవును. ఆ అభిమానం ఉంటుంది కాబట్టి ఇట్లా చేస్తే మనం కూడా గ్రో అవుతాం, మనకు కూడా లాభం వస్తుంది అనుకుంటే వాళ్ళే పిలిచేస్తారు మీకు. ఇవాళ ఎందుకు దాని మీద తొందరపడతాం అనేది నా ఉద్దేశం. ఓకే, మొత్తంగా అమరావతి ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిపాలన మీద కానీ లేదంటే అభివృద్ధి మీద కానీ కూటమి నాయకులు చాలా దగ్గరగా, అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని శ్రద్ధ పెట్టాల్సినటువంటి సమయం అయితే వస్తుంది. ఎందుకంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూనే మరో పక్కన అమరావతి ప్రాంతంలో ఆ రైతుల మధ్యలో చీలికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, పన్నాగం పన్నుతున్నారు అనేటువంటి మాట అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వ పెద్దలు స్పష్టంగా గమనించాలి. అదేవిధంగా ఎవరైతే అమరావతి ప్రాంతానికి భూములు ఇచ్చారో ఆ రైతులకి వీలైనంతగా మేలు చేస్తే ప్రభుత్వం ఎప్పుడైతే అంటే నిస్సహాయంగా ఉంటుందో, ఎప్పుడైతే ఏమరపాటుగా ఉంటుందో అప్పుడే ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకులు ఈ విధంగా మాటలతో దాడి చేస్తారు, అదేవిధంగా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారు అనేటువంటి విషయాన్ని లింగంనేని శివరామప్రసాద్ గారు స్పష్టం చేస్తున్నారు.